అరే మనం వీడు ఉండేటోళ్ళమా చేసేటోళ్ళమా? మనం హైదరాబాద్ ఓడే. నేను ఊరికెళ్ళి వచ్చేది లేదు. హైదరాబాద్ రాను, నేను ఎటు రాను. నువ్వైతే హైదరాబాద్ వెళ్ళొచ్చిన్నా, మనం అందరం కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది. ఏమైనా డల్ ఉన్నావు? ఇంట్లో ఒలియిందా మళ్ళీ? ఇందాక నువ్వే అన్నావు కదా మనసు బాగలేదని. ఇప్పుడు చూడు, ఈ ప్రకృతి ఈ పానీయం నీ మనసు బాగా చేస్తుంది చూడు. మందు తాగినా తెలుసలేదా నీకు? అంతగానో బాధ ఏముంది రావు నీకు? ఒక పని చెయ్యి, మళ్ళీ చల్లే నెక్స్ట్ టైం హైదరాబాద్ టాపిక్ తీస్తే నాదే తీసుకురా, నేను మాట్లాడతా. నువ్వు రమ్మన్నవని తెలిసిందనుకో, అది నన్నే చేస్తుంది మళ్ళా. నువ్వు తెలియనట్టు తీసుకురా, నేను కూడా తెలియనట్టు ఉంటా, మాట్లాడదాం మనం. బట్టలు ఎంత ఉతికినా తెల్లగా అయితే లేవు. వాషింగ్ మిషన్ తీసుకోవాలి ఒకటి. అత్తమ్మ ఎటు పోయింది ఇంకా వస్తలేదు, బాగానే అయిపోయింది. ఏమైంది అట్లా చూస్తున్నావు? చూడొద్దానే, చూస్తే అరిగిపోతావా కరిగిపోతావా? కరిగిపోను కానీ ఎందుకు అట్లా చూస్తున్నావు చెప్పు. మీ అయ్యేమన్నా పెయింటరా? కాదు, ఎందుకు? ఇంత అందమైన పెయింటింగ్ గీసి నా చేతిలో పెట్టండి కదా, అందుకు అడుగుతున్నా. పెయింటింగా? ఏడుంది? ఇదిగో ఇక్కడ ఉంది పెయింటింగ్. నువ్వు బయటికి కనబడవు కానీ పెద్ద పులిహోర రాజవే. అరే ఎందుకు నొక్కుతున్నావే అట్లా? కలిపిన పులిహోర చాలు కానీ చక్కగా పడుకో. పులి ముందు పులిహోర కలుపుడా? అది అయ్యే పనేనా? కొత్త మురిపం ఎప్పుడు ఇత్తటి ముక్కు పుల్లే, నేను కూడా అంతే. ఇత్తడా నీ అంత అందంగా ఉంటుంది? ఏమైంది నీకు అసలు ఇట్లా మాట్లాడుతున్నావు? బయటకు చూడు. చూసినా, ఏమైంది? ఇంత జామని చూసినావా? మరి ఇంత జామ అవుతుంది, మరి ఏం లేదా? నీకేం పని లేకపోతే చక్కగా పడుకో. మంచిగా పట్టకపోతే ఈ బట్టలు మడతాయి. ఇంట్లో బొచ్చెడు పని ఉన్నది నాకు. నీకేంది ఇంట్లోకి రాగానే ఇంత అన్నీ ఉంటే తింటానో పంటానవు. ఇంట్లో పనులని మీ తాత చేస్తాడు అనుకుంటానవా? మళ్ళా మొదలు పెట్టినావా? చెవిటి పెద్దమ్మ చాతాడు దెయ్య అంటే చెవులక మళ్ళీ జన్మను చూడలేదంట. నీ అసలు ఉంటుంది ఏంది? మరి లేకపోతే ఏంది? నేను అడుగుతాను, నువ్వు కూడా చెప్తావు. ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, సరే ఇంత పని చేసుకుంటే అయిపోద్ది, దానికి ఎందుకు ఇంత లోల్లి? ఇద్దరమ్మా? రజని హైదరాబాద్ పోతా అని చిన్నగా చెప్పంగా ఇన్నా నేను ఇప్పుడే. నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ ఉండరు అనుకుంటా. ఏంది హైదరాబాదా? హైదరాబాద్ పోదామనుకున్న వాళ్ళు బావల పొలం ఎందుకు కౌలు తీసుకుందామన్నాడు? చిన్నోడు హైదరాబాద్ పోవడానికి అద్దంటాండే, కానీ రజనీనే ఇంటలేదు. రజనీ ఇంటితో చెప్పిందా? లేదు. మధ్యాహ్నము ఒకరు పోదామని ఒకరు పోవద్దని ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. అప్పుడే నేను చూసిన. అవునా? చిన్నోడు ఏమన్నాడు మరి? రాను అని గట్టిగానే చెప్పిండు మన చిన్నోడు, కానీ రజనీనే వినేటట్టు కనబడతలేదు నాకు. సరే పోనీ, ఎక్కడైనా వాళ్ళు మంచిగా ఉంటారేమో. నువ్వు కూడా గట్లా అంటావు ఎట్లా? నువ్వు ఒకసారి చెప్పచ్చు కదా, అందరం కలిసి ఉంటేనే కదా నేను మంచిగా ఉండేది. నేనేం చెప్పాను? ఇష్టంతో పోయేటోళ్ళను ప్రేమతో ఆపినా బరువుగానే కనిపిస్తాను. పోంతి, ఇంటికి దూరంగా ఉంటేనే ఇగురం ఇగురం రెండు తెలుస్తాయి. ఉన్నావా ఏ రజనీ? అమ్మా, పిలువంగా సప్పుడు ఏమైంది? ఏంది చెప్పు. దాని తనం వేసుకురా. ఈయన ఎప్పుడు ఇంతే అంగట్లాగని చేసి తో వంటలు ఎనుకులాడతాడు. తీసుకొస్తాను తీ.
ఏం ఓరుతున్నావు గాడిద ఊరినట్టు? ఏం ఆలోచించు నువ్వు? దేని గురించి? హైదరాబాద్ పోదామన్నా కదా. నేను రానని చెప్పినా కానీ అద్దని చెప్పిన తర్వాత ఇంకా ఆలోచించేది ఏముంది? నేను రానంటే రాను. అద్దని చెప్తావు, నువ్వు చెప్పవా? ఈడుండి ఏం సంపాదించుతావు? ఏం చేస్తామా, బావుల పొలం కౌలుకు తీసుకుందాం. మనకింత ఉన్నది, వాళ్ళది మనది కలిసి చేసుకుంటే ఎంతో కొంత రాదాయే, సరిపోదా? అంతే ఎత్తే ఎంత అత్తాయి? ఎంత వస్తుంది? ఎంత వస్తుంది అన్న నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఎంత వచ్చినా సరే షేర్ ఇంత తీసుకుంటాం. ఏముంది, మనమే కదా చేసుకునేది. అయితే ఎన్ని రోజులు చేస్తే ఎంత అత్తాయి అని అడుగుతాన్నా. ఏముంది, 5-6 నెలలు చేస్తాం ఎట్లాగో, 60,000-70,000 వేలు వస్తాయి. సరిపోవా? అంటే నెలకు 10-12 వేలు. అవి కూడా నెల నెల రావు, పంట అమ్మినాక అత్తాయి. అంటే అప్పటిదాకా మీ అవ్వనో మీ అన్ననో అడుక్కుంటా బతకాలనా? గిట్లా గిట్లా అడుక్కుంటా బతకాలనా? ఏందే నీ లొల్లి? నేను అన్నం తింటున్నానా, నువ్వు నన్ను తింటున్నావా? వచ్చినప్పటి నుంచి ఒకటే తిరిగా తలినావు. ఈ అన్నమన్న ప్రశాంతంగా తినయ్యావా? పరికంప తిరిగి ఒకటే తిరిగా. అబ్బా గట్లగా ఆదుల్లో ఒకసారి నేను చెప్పేది ఆలోచించు. ఇక్కడనే ఎన్ని సంవత్సరాలను బతుకుదాం? ఇదే బతుకు. ఏయ్, నువ్వు ఊకే నా తలకాయ బంద్ చేయి చెప్తున్నా. నువ్వు ఎంత పంతనం వెళ్ళినా నేను ఇన్నే ఉంటా. ఒకసారి నేను చెప్పేది మన గురించే కదా. ఇక్కడనే ఉండి పొలం పనులు చేసుకుంటూ వచ్చే పైసలతోని ఎట్లా బతుకుతాం మనం? మనం మంచిగా హైదరాబాద్ పోయి చెరొక పని చేసుకుంటా బతుకుదాం. వచ్చిన పైసలు చిట్టీలు వేసుకుందాం. ఆ పైసలతో మనం మంచిగా బతకచ్చు. ఇక్కడనే ఊర్లుండి ఈ పొలం పనులు చేసుకుంటా వచ్చే పైసలతోని ఏం మంచిగా బతుకుతాం చెప్పు? ఒక్కసారి ఆలోచించవా? ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. మొగోడు ఇంటికి వచ్చేసరికి అండి పెట్టాలి, వచ్చిన తర్వాత తిండి పెట్టాలి. అంతేగాని నీ లెక్కలు నస పెట్టద్దు. నీ అసంటల కోసం ఒక ఇంగ్లీష్ కవి ఏం చెప్పిండో తెలుసా? గుద్దుడు గుద్దితే పక్క బొక్కలు సాపైతాయి అని చెప్పిండు. 7 కిలో వచ్చిన తిండి కూడా ప్రశాంతంగా తిననీయవు. చూడకు కూరయ్యు చూస్తుంది పెద్ద చేసిన ఘనకార్యమని. తొక్కు ఇట్లా లేదా? ఇప్పుడు దీనికి ఏమైంది? మంచిగా లేదా? మంచిగానే పోతుంది కదా కడుపులకి. ఎందుకే గంత కోపం? జర మెల్లగా చెప్పచ్చు కదా. అందుకోసమే మీ అసంటలు కొంచెం ఉప్పు కారం తక్కువ తింటే అన్నీ సెట్ అవుతాయి. అయినా నీకు నేను చెప్తే వినవే. నేను చెప్తే ఎందుకు వింటావు? బయట 4 పెద్ద మనుషులు వచ్చి చెప్తే ఇంటా అంటావు. మంచిగా అనిపిస్తుంది. అప్పుడు చల్లబడతావా? ఇక ఇప్పుడు అందరి వంత అయిపోయింది. ఇప్పుడు పెద్ద మనుషుల వంత వచ్చిందా? ఈ ఇంట్లో నా గురించి అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు. అందరి కలిసి అయిపోతున్నా నేను. సరేనే, బయటోడు ఎందుకు పెద్ద మనుషులు? మీ అన్నగాడు ఉన్నాడు కదా కానిస్టేబుల్, పోదాంపా మన దగ్గరికి పోయి మాట్లాడదాం. నేను చెప్పింది కరెక్ట్ అంటాడా, నువ్వు చెప్పింది సై అంటాడు? పోదాంపా. సరే పా పోదాం. ఈ పల్లెంలో ఉన్న దినయ్యే దోపిక పట్టు, పోదాం మాట్లాడదాం. కానీ తిను చూడకట్లా. ఎట్లా తింటుండో చూడు, పంది తిన్నట్టు. కొద్ది కూడా లేనే లేదు. ఒక్క మాట కూడా వినిపించుకోడు నాది. బావులు తీసి పెట్టుకున్నాడు. నేను చేతి కచ్చుకుంటున్నాడు. నువ్వు తీసి ఇలా పెట్టు. అన్నా ఎవరు వస్తున్నా? ఆగు ఒక క్షణం. అరే చెల్లె నువ్వా? దా
ఏదా నువ్వు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చినావు ఇప్పటివరకు రాలేదు దా కూర్చొని లోపల కూర్చొని మంచిగా మాట్లాడదాం ప్రసాద్ ఎందుకు తీ అన్న ఈయనే కూర్చుందాం. సరే ఒక ఆగు నేను షర్ట్ తీసుకొని వస్తాను కూర్చొని మీరు అప్పటి వరకు కూర్చో. ఏమేమి చెల్లెమ్మా ఇట్లా వచ్చినా ఏమైనా అన్నావా చెల్లికి? నేనేమన్నా అంటనాయే? అసలు ఇంట్లో నా నోరని వినిపిస్తుందా? ఏమైంది చెల్లి? ఏం లేదన్నా, ఇద్దరం కలిసి హైదరాబాద్ పోదామని అంటన్నా, కానీ ఈయననే ఇంటలేడు. జర నువ్వన్నా చెప్పన్నా. ఏమరా చిన్నోడా, ఒక 2-3 రోజులు తిప్పేసారా హైదరాబాద్? తీసుకోవద్దనే, హైదరాబాద్ తీసుకోవడం పెద్ద సమస్య కాదు. అది హైదరాబాద్కి ఇక హుసేన్ సాగర్, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్ చూస్తా అంటే 2 రోజులు ఏంది, వారం రోజులు అటే తీసుకోపోతా. మొత్తం ఉన్న సంసారం మొత్తం చదువుకోపోతుంది అంట. ఎట్లా కావాలి చెప్పు సంసారం? ఏం చెల్లి ఏం మాట్లాడుతున్నా? అవునన్నా, నేనే అంటన్నా, మరి ఇద్దరం హైదరాబాద్ పోయి అటే పని చేసుకుంటూ ఆన్నే బతుకుతామని చెప్తాన్నా. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ ఎందుకు అమ్మా? అన్నీ బాగా నడుస్తుంది ఇక్కడ. ఏం బాగుందన్నా, చిన్నదానికి పెద్దదానికి ఆళ్ళీళ్ళ నడుకొని బతుకుడు అవుతుంది. ఇంకా మీదికి వెళ్ళి మాటలు కూడా వడుడు అవుతుంది. అందుకే హైదరాబాద్ పోయి ఇద్దరం పని చేసుకుంటా బతుకుదామని చెప్తాన్నా. హైదరాబాద్ అంటే అందరు మనోళ్ళే, కానీ అన్నం పెట్టడానికి ఎవ్వరు రారు. కొంచెం ఒకసారి ఆలోచించు. నేను కదే అంటున్నా బావా, గాడికి పోయి ఆగమయ్యే బదులు ఉన్న దగ్గర ఆరాంగా బతకచ్చు కదా. ఏంది బతికేది? ఇదంతా నీ వల్ల వచ్చింది. అయినా ఇంట్లోనేమో ఏం మాట్లాడవు, ఇప్పుడు అందరి ముందు నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నావు. ఇంట్లో నీకు ఇజ్జతే లేదా? నీ పనికి విలువ లేదు. అందుకే హైదరాబాద్ పోదామని చెప్తానా. నా మాట ఇను జరా. ఆడ ఎంత సంపాదించినా నీకు చేతిలో 1 రూపాయి మిగలదు. 50-60 వేలు నీకు జీతం వచ్చినా నీకు సరిపోవు. ఎందుకో అక్కడ బతుకు. ఇక్కడ మంచిగా ఉంది, మనకు ఇల్లు పొలాలు అన్నీ ఉన్నాయి. ఆడ పోయి ఏం చేస్తారు మీరు? ఈడుంటే 5-6 వేల కన్నా ఎక్కువ రావు కదా అన్న. ఈయన ఎంత పని చేసినా కూడా చెయ్యని కిందికే అవుతుంది. ఇంటోళ్ళు మమ్మల్ని ఎట్లా చూస్తురో తెలుసా అన్న. తిన్న తిండి కూడా పైన పడతలేదు. ఇంటోళ్ళ ముందైనా బయటోళ్ళ ముందైనా మంచిగా బతకాలంటే మన పని మనకు ఉండాలి, మన చేతిలో పైసలు ఉండాలి. గప్పుడే మంచిగా బతుకుతాం. ఈ నల్లముఖ పొనికి ఎంత చెప్పినా కూడా అర్థమవుతలేదన్నా. చి డబ్బులే కదమ్మ సమస్య. నేను చెప్పినా కూడా నా పొలం కౌలుకి తీసుకో అని, ఈయన్నే మంచిగా పని చేసుకో అని చెప్పిన. మీకు ఇంత ప్రాబ్లం అయితే నా రైతు బంధు వస్తుంది, అది కూడా తీసుకోండి. మీకు వెళ్ళినప్పుడు ఇవ్వండి, నేను ఇప్పుడే ఆడుతలే కదా మీకు. ఈడుంటే నాకు కూడా మంచిగా అనిపించలేదన్నా. మా ఇద్దరి మధ్యలో కూడా ఎప్పటికీ ఏదో ఒక లొల్లీలు అయితేనే ఉన్నాయి. లొల్లిలా? మీ మధ్య ఏం లొల్లి? మీరైతే లవ్ మ్యారేజ్ కదా, మీరు ఇంకా మంచిగా ఉండాలి కదా. మా ఇద్దరి మధ్య లొల్లు ఎందుకైతే నేనేమన్నా అంటానా దాన్ని అని బతికేటట్టున్నాను ఇంట్లో. ఏంది ఇప్పుడు ఇంకా లొల్లి పెట్టుకుంటుంటారు? చిన్నడా నువ్వైనా కొంచెం తగ్గాలి కదా. పెళ్ళైన మొదట్లో నుంచి తగ్గి గింతున్నా బావా. చూడే నా హైట్ చూడు, దీనికన్నా ఎక్కువ పెరుగుతుంది. ఇంకా ఏమన్నా అంటదేమనుకుని గింతే ఉంటున్నానే. ఏం చేయాలి చెప్పు నా బతుకు? అరే ఆగరా సైలెంట్ ఉండు. ఏంది అది ఆవేశం? సైలెంట్ కాదు బాబా, స్పీకర్లో తీసి పడేసింది, మ్యూట్లో పెట్టుకొని ఉంటున్నా. దీని బాధకు నా ఫోన్ కూడా సైలెన్స్లో పెట్టుకొని ఉంటున్నానే. ఊని చెప్పుకోవాలి చెప్పు నా బాధ. సంసారం అంటే సైలెంట్గా ఉండడమే, చదువుకోవడం కాదు. నేను ఉంటలేనా? సైలెంట్ ఉండు కొంచెం. గట్ల పెట్టన్నా గడ్డి పెట్టురే, నువ్వు ఇంత గడ్డి పెట్టు, బావ ఇంత గడ్డి పెడతాడు, ఇంటికి పోతే అమ్మ నాన్న వాళ్ళు ఇంత గడ్డి పెడతాడు. అసలు నేను మనిషినా బర్రెనా? ఈ మనిషి పుట్టుక పుట్టే బదులు బర్రె పుట్టుక పుట్టిన అయిపోతుండేనే. చూడే బావా, ఇంకా బర్రెకు కూడా తెలిసిందే ఈ బర్ర బతికేందు. నువ్వైనా ఏమరా, నువ్వైనా కనీసం బయట పడుతున్నావు. నేనైతే అది కూడా చేయలేం. ఏందన్నా నువ్వు కూడా గట్ల అంటున్నావు? నేనేమన్నా చెల్లె, ఎవరో ఒక తగ్గాలని చెప్తున్నా, దాంట్లో ఏముంది? ఏమున్నదన్న, ఫస్ట్లో హైదరాబాద్ పోయినప్పుడు కొద్దిగా కష్టాలు ఉంటాయి, తర్వాత మంచిగానే ఉంటుంది. అయినా అది కాదు అని చెప్పేది ఒకసారి మనసులో పెట్టుకోండి. ఈయనే ఉండి కౌలు చేసుకొని పని చేసుకోండి. పట్టణంలో పోయి మనకు కాదు, మా సెట్ కాదు.
ఇన్నునే ఒకసారి నా మాట. అక్కడ హైదరాబాద్లో పోయి బాధపడి ఇది చిన్న చిన్న పనులు చేసుకుంటా అప్పులు చేసుకుంటా ఎందుకు అవసరం మనకు? ఈయనే మంచిగా ఉండొచ్చు కదా పని చేసుకుంటా. అప్పు లేని బతుకు దర్జా బతుకు. ఈయనే మంచిగా దర్జాగా ఉండండి మీరు. అవునే, ఇది కూడా కరెక్టే. బాబాయ్ చెప్పింది కూడా ఒకసారి ఆలోచిద్దాం కానీ ఈయనే ఒకసారి నా మాట వినే జరా. బావ అన్నట్టుగా కౌలు గిట్ల మనం వేసుకుందామే. ఇవన్నీ చేసినాక కూడా ఎల్లజాలతలేదంటే అప్పుడే మనం ఆలోచిద్దామే. అప్పుడు నువ్వన్నట్టే పోదాం హైదరాబాద్కి. జరగి ఒక్కసారికి నా మాటనే బంగారం. సరే అన్న, ఈసారికి అయితే ఇక్కడనే ఉంటాం తీ. నువ్వు ముద్ద బంగారం కావా నువ్వు?